మాజీ తెలంగాణ పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ముఖ్యంగా ట్రంప్ భారతదేశం మీద ఆగస్టు 1వ తారీఖు నుంచి ఏ గూడ్స్ అయినా భారతదేశం నుంచి అమెరికా పోవాలంటే 25% టారిఫ్ విధించడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే ఇద్దరు ఔడీ మోడీ అనే ఒక నినాదంతో 2019లో 50,000 మంది భారతీయుల ముందు చట్టా పట్టాలు వేసుకొని ఒక ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని మాగా, ఇంకొక ఆయన మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని మాగా మీగాలు ఇద్దరు దెబ్బలు దరుచుకొని అయాల హూస్టన్ టెక్సాస్లో 50,000 మంది భారతీయుల ముందు డ్రామా ప్రదర్శన చేసారు, రాజకీయ ప్రదర్శన. దాని అవుట్కమ్ ఏందా అంటే ఇవాళ తెలిసింది 25% ఏదైతే టారిఫ్, ఈ 25% టారిఫ్ వేసుకుంటే ఏమంటున్నారంటే, మనం రష్యా నుంచి ఆయిల్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ గతంలో మనం తెచ్చుకునేందుకే ట్రంప్కు కోపం వచ్చి మనం ఇది 25% టారిఫ్ వేసినట్ట. మరి ఇన్ని రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా నేను విశ్వగురువును, నేను 17 పార్లమెంట్లలో 17 దేశాలలో పార్లమెంట్లలో బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇచ్చిన అని చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ మరి ఈ 25% టారిఫ్ వేసి ఆయన మిత్రుడు రోజు నాకు ట్రంప్ రోజు మధ్యరాత్రి ఫోన్ చేస్తాడు, మేమిద్దరం మంచి చెడ మాట్లాడుకుంటామని చెప్పి డ్రామాలు మాట్లాడేటువంటి మోడీ మరి 25% టారిఫ్ వేసేటప్పుడు మరి మాట్లాడుకోలేదా? ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు అన్నిటి మీద ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఫార్మా కంపెనీలు చాలా ఎక్స్పోర్ట్ చేస్తాయి, వాళ్ళ మీద భారీ దెబ్బ పడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఒక 6 కంపెనీల మీద ఆయన మొత్తమే శాంక్షన్స్ విధించిండు భారతదేశ కంపెనీల మీద. దేనికి అంటే వీళ్ళందరూ కూడా ఇరాన్ దగ్గర పెట్రోలియం ప్రొడక్ట్స్ ట్రేడింగ్ చేసిరని చెప్పి, అంటే 6 కంపెనీల వాళ్ళ మీద శాంక్షన్లు విధించి ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా ఆస్తులు అమెరికాలో ఉంటే కూడా ఫ్రీజ్ చేయమని చెప్పింది. అంటే అర్థమైంది, నీ దోస్తి హౌడీ మోడీ అంటే మమ్మల్ని అందరిని అవలాహనం చేసినావా? అమెరికా పోయి 50,000 మంది భారతీయులను ఒక ఆడ జమ చేసి నీ రాజకీయం కోసం ఆడపబ్బం కప్పుకున్నావు. ఈడ మోడీ నేను ప్రపంచంలో విశ్వగురువు అని చెప్పుకోనికి ఆయన డ్రామా ఆయన కంప్లీట్ చేసిండు. ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? మేమేమనుకుంటున్నాం, మీ ఇద్దరు దోస్తులు కదా, ఏం పడదు, ఎవరి మీద వేసినా మన మీద వేయడానికి. ఇక ఈయన గొప్పతనం చూడు, చైనా కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంది. చైనా మీద పెనాల్టీ లేనికే ట్రంప్కు దమ్ము సరిపోలేదు, చైనా మీద వేయనికే సరిపోలేదు, కానీ మరి భారతీయుల మీద వేయనికే సరిపోయిందంటే అర్థం చేసుకో వీళ్ళిద్దరి మధ్యన ఏం సంబంధాలు ఉన్నాయో. ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్నారు మీరు, నిన్న మొన్న ఆపరేషన్ సింధూర్ గురించి కూడా 1 గంట 45 నిమిషాలు మాట్లాడిండు. ఇందులో ఏమన్నా చెప్తే నేను జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చరిత్రను పనికిరాని వాట్సాప్ యూనివర్సిటీ ఏదైతే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తారో ఆ ప్రచారం చేసుడే తప్ప ఈయనంతలో ఈయనకు సబ్జెక్టే లేదు. ఎవడో రాసి ఇచ్చింది 1 గంట 45 నిమిషాలు చెప్పిండు, దాంట్లో సబ్జెక్ట్ అడిగిన ప్రశ్నలకు జవాబులే చెప్పలేదు. మరి చెప్పురా నాయన, ట్రంప్ నువ్వు ఇద్దరు కలిసి మాట్లాడుకునేది వాస్తవమైతే మరి ట్రంప్ రోజుకోసారి 30 సార్లు చెప్పిండు నేనే పాకిస్తాన్ ఇండియా మధ్యన వారిని ఆపినా అని. మరి చెప్పు, ఆయన చెప్పేది అబద్ధం అని చెప్పాడు అబద్ధం అని చెప్తే ట్రంప్ అబద్ధాల కోరి అని చెప్పాల్సిన అవసరం ఉండే కానీ చెప్పలే. 5 వచ్చిర్రు భారతదేశం లోపలికి, 26 మందిని పొట్టన పెట్టుకుర్రు, 5 వెళ్ళిపోయారు. మరి ఎట్లొచ్చిర్రు ఎట్లా పోయిర్రు ముచ్చట చెప్పలే. 1 గంట 45 నిమిషాలు. ఇవాళ 25% టారిఫ్లు, 6 కంపెనీల మీద శాంక్షన్లు. వీటి మీద నేను అసలు ఈ ప్రపంచంలోనే నేను విశ్వగురుని, ఇంతకుముందు భారతదేశంలో కని విని ఎరగనట్టుగా నేను భారతదేశాన్ని పరిపాలిస్తున్నా, భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేశాన్ని చేస్తున్నా అని అబద్ధాల కోరపు మాటలు మాట్లాడటం తప్ప ఏమన్నా ఉందా? 2014లో
ఇవాళ పొద్దున్న చూస్తే నిఫ్టీ సెన్సెక్స్ రెండు కూడా పడిపోయే పరిస్థితి ఉంది ఈ దెబ్బకు. పెట్టుబడిదారులు అందరూ ఎవరు పెడతలేరు షేర్ల మీద. ఇకపోతే డాలర్ రేటు 88కి వాగుతుంది. ఈయన చెప్తాడు, ఈయన వచ్చిన తర్వాతనే భారతదేశాన్ని గురించి ప్రపంచానికి తెలిసినట్టు చెప్తాడు ముచ్చట. 2014లో అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 58 రూపాయల 40 పైసలు ఉండే మే నెలలో. 2014 మే నెలలో 58 రూపాయలు 40 పైసలు ఉండే. ఇవాళ 88 రూపాయలకు పోయింది. మరి మన గొప్పతనం ఉంటే అది 58 38 కావాలి కదా. అంటే నువ్వు ప్రపంచవ్యాప్తంగా నువ్వు మాటలు చెప్పడమే తప్ప, ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప వాస్తవం తెలియదు. ఇందిరాగాంధీ హయాంలోనైనా భారతదేశం గురించి అటు అమెరికా కానీ ఎవరైనా తీసుకునే నిర్ణయాల మీద ఇందిరాగాంధీ గారు చాలా శ్రూడ్గా ఉండేది. దానికి నిదర్శనమే ఇందిరాగాంధీ గారి సమయంలో 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ కానీ, 1974లో ఏదైతే మనకు న్యూక్లియర్ స్టేటస్ పొక్రాన్ 1ని విధించి మనకు ఒక న్యూక్లియర్ వ్యవస్థను బిల్డప్ చేసినటువంటి ఇందిరాగాంధీ ఆ రోజు ఎలా డైలాగ్ నడిపించేది రెండు దేశాల మధ్యన. ఈరోజు నువ్వు కేవలం స్క్రిప్ట్ చదవడం, అసలు ఏం తెలియదు, ఉట్టిగా ప్రతిదీ రాసిచ్చింది చదవడమే తప్ప వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు, మీ మధ్యన అండర్స్టాండింగ్ ఏంది, నీ మోరల్ స్టాండ్ ఏంది, నీ క్లారిటీ ఏందో లేకుండా రోజు దేశము తిరుక్కుంటానే రాజకీయం నడిపిస్తున్నావు. పార్లమెంటుకు రావయ్యా నాయన, పార్లమెంట్లో మాట్లాడదామండి, ధర్నాలు చేయంగా మొన్న వచ్చిండు 1:45 నిమిషాలు సోది కొట్టిపోయిండు. ఆ సోదిలో కూడా మేము అడిగిన 3 అంశాలు ఒక్క అంశానికి కూడా ఆన్సర్ ఇవ్వలేదు. మణిపూర్ లాంటి రాష్ట్రానికి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ పోలేదు. మళ్ళీ 6 నెలలు ఎక్స్టెండ్ చేసిర్రు ప్రెసిడెంట్ రూల్. ఇక్కడ జరుగుతున్న సమస్యల మీద అవగాహన లేనోడు మొత్తం ప్రపంచాన్ని ఏల్తా అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, మీరు ఒక్కటి చెప్పండి, ట్రంప్కు పాకిస్తాన్ దగ్గరన, ట్రంప్కు ఇండియా దగ్గరన ఔడీ మోడీ కరెక్ట్ అయితే పాకిస్తాన్కి ఏమో ఈ మధ్య కాలంలోనే వరల్డ్ బ్యాంక్ నుంచి $40 బిలియన్ 10 సంవత్సరాల కోసం వారికి ఆర్థికంగా వారిని సహాయం చేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు మరే ఈ డబ్బుతోటి వాళ్ళు టెర్రరిజాన్ని, ఎందుకంటే మీ అందరికీ తెలుసు పాకిస్తాన్ అంటే ఏముంటుంది, ఆడ రాజకీయం ఏముండదు, ఆడ వాళ్ళ పాకిస్తాన్ మిలిటరీ ఒకటే నడిపిస్తుంది. మరి $40 బిలియన్ పాకిస్తాన్కి వరల్డ్ బ్యాంక్ ఇస్తుంటే ఇవన్నీ దేని మీద ఖర్చు పెడుతుర్రు? ఈ దరిద్రం అటాకులు చేయడానికి ఖర్చు పెడుతున్నారు. మరి నువ్వు నీ మోదీ దోస్తు దగ్గరికి పోయి మరి ఎట్లు ఇస్తున్నారు వరల్డ్ బ్యాంక్ నుంచి 40 కోట్లు, 40 బిలియన్ కోట్లు కాదు, $40 బిలియన్ అమెరికన్ డాలర్. అది 2026 నుంచి 2035 వరకు శాంక్షన్ చేసిరు. వాళ్ళకి ఖర్చు పెట్టుకొని బాగుపడురా బిడ్డ అని. మనకేమో 25% ట్యాక్స్లు వేసారు, మీరు కథం గారా బిడ్డ అని. ఇది అది పక్కన పెట్టు. ఈ మధ్య కాలంలో ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి $2.1 బిలియన్ శాంక్షన్ అయ్యి $1 బిలియన్ ఇమీడియట్గా రిలీజ్ చేసిరు. అంటే నాకు అర్థం కాంది, మోడీ గారికి ట్రంప్ దగ్గరన పాకిస్తాన్కి దగ్గరన ఇవాళ భారతదేశ ప్రజలకు తెలియాలి. అంటే మాటలు చెప్పుడు, పిట్ట కథలు చెప్పితే ఇది నడవదు. మోడీ గారు ఈ ఒక్క అంశాలు డెఫినెట్గా మేము వీలైతే పార్లమెంట్లో మాట్లాడతాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు బ్రహ్మాండమైన పేగుడు మాటలు మాట్లాడు తప్ప వాస్తవంగా భారతదేశ ప్రజలకు ఏమాత్రం మంచి జరుగుతలేదు. పేదవాడు పేదవాడుగానే ఉంటుండు. డాలర్ రేట్లకు రోజు పెరుగుతూనే ఉంది తప్ప మనం ప్రపంచ దేశంలో ఈయన చెప్పినటువంటి విధంగా మనం ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇమీడియట్గా ఈరోజు ఇటు కామర్స్ మినిస్టర్ గారైనా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా వీళ్ళు ఈ శాంక్షన్స్ 6 కంపెనీల మీద పెట్టింది కానీ ఈ టారిఫ్స్ విషయంలో కానీ ఏ విధమైన నిర్ణయం తీసుకొని సరి చేస్తారో వాళ్ళు తేట తెల్లని తేయాల్సిన అవసరం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక చెంపదెబ్బ లాంటిది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కోర్టును డైరెక్ట్గా ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయాలన్న ఆలోచనతో వీళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు ఏం చెప్పింది? స్పీకర్ని ఆదేశించింది.
కోర్టు స్పీకర్ పరిధిలో ఉంటుంది. ఇది స్పీకర్ని 3 నెలల నిర్ణయం తీసుకోమని చెప్పింది. వీళ్ళు ఏమనుకున్నారు, డైరెక్ట్ వేటు సుప్రీంకోర్టులోనే వేస్తారని చెప్పి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి పగటి కళలు కానీ కూడా వన్నారు. కోర్టు చెప్పిన దాన్ని మేము గౌరవిస్తున్నాం, స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రజాస్వామ్యంలో కోర్టు అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్కి ఏదైతే ఇచ్చిందో ఆదేశాలు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి. ఎవరు సిద్ధంగా ఉండరు అంటే సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఈరోజే కోర్టు నిర్ణయం తీసుకుంది, 3 నెలల లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒక నిర్ణయం అనేది చెప్పారు. స్పీకర్ దాని గురించి ఏం నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక మీరు అన్నట్టు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినా మేము అన్నిటికీ సిద్ధమే. ఎవరు ఏమన్నా కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ ఈరోజు కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో ఎవరెవరైనా ప్రిడిక్షన్ చేయొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా డైరెక్ట్ అయ్యే సుప్రీంకోర్టులోనే వీళ్ళ మీద ఏటేస్తారు, ఇక లోకల్ ఏం సంబంధం లేదనుకొని ఉన్నారు. మరి ఇవాళ సుప్రీంకోర్టు కూడా మాకున్న రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అనేట ఆయననే నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని క్లారిటీగా ఇచ్చిర్రు. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం, ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028 29లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పేడో తెలుసుకుని. ఓకే, నమస్కారం. ఉప ఎన్నికలకు సిద్ధం.